అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఇంట్లో రాత్రిపూట గజ్జెల చప్పుడు వినిపించినా, కుక్క ఏడుపు వినిపించినా మీకు జరిగేది ఇదే. చాలామందికి అర్ధరాత్రి సమయంలో గజ్జెల చప్పుడు అంటే గల్లు గల్లుమని వినిపిస్తూ ఉంటుంది. అలా గజ్జెల చప్పుడు వినిపిస్తే చాలామంది భయపడిపోతూ ఉంటారు. ఏదో దయ్యమో భూతమో వచ్చిందని భయపడుతూ ఉంటారు. పెద్దవాళ్ళు కూడా రాత్రిపూట గజ్జెల చప్పుడు వినిపిస్తే దుష్టశక్తి వచ్చిందని భావిస్తారు. అలాగే రాత్రిపూట ఇంటి దగ్గర కానీ వీధిలో కానీ కుక్క ఏడుపు వినిపించినా కూడా అది అపశకునమని, ఆ వీధుల్లో ఎవరో ఒకరు చనిపోతారని చెబుతుంటారు. మరి వీటిల్లో నిజమెంత? రాత్రిపూట గజ్జెల చప్పుడు వినిపిస్తే ఏం జరుగుతుంది? కుక్కల ఏడుపులు వినిపిస్తే ఏం జరుగుతుంది అనే విషయాలను ఇప్పుడు పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. చాలామందికి రాత్రిపూట అంటే పడుకునే సమయంలో కానీ లేదా బ్రహ్మ ముహూర్తంలో కానీ ఇంటి దగ్గర లేదా ఇంటి లోపల ఎవరో తిరుగుతున్నట్టు పట్టీల శబ్దము లేదా గజ్జల శబ్దం వస్తూ ఉంటుంది. కొంతమంది ఇళ్ళ దగ్గర ప్రతిరోజు వస్తుంది. కొంతమంది ఇళ్ళ దగ్గర అప్పుడప్పుడు ఈ శబ్దం వినిపిస్తూ ఉంటుంది. చాలా వరకు అందరూ ఇలా గజ్జల శబ్దం వస్తే భయపడిపోతూ ఉంటారు. ఏదో దుష్టశక్తి మా ఇంట్లో తిరుగుతుందని భయపడుతూ ఉంటారు. కానీ ఎవరికి తెలియని విషయం ఏమిటంటే, అలా గజ్జెల చప్పుడు వస్తే అమ్మవారు మీ ఇంటి దగ్గర తిరుగుతున్నారని, మీ ఇంటికి కాపలా కాస్తున్నారని అర్థం. దుష్టశక్తులు తిరుగుతున్నప్పుడు కూడా కొన్నిసార్లు గజ్జెల శబ్దం వస్తుంది. ఎప్పుడైనా సరే చీకటి పడిన తర్వాత మీ ఇంట్లో లేదా మీ ఇంటి దగ్గర గజ్జెల చప్పుడు వినిపించి మంచి సువాసనలు వస్తే మాత్రం అమ్మవారు తిరుగుతున్నారని సంకేతం. కంటికి ఎవరు కనిపించకపోయినా గజ్జెల చప్పుడు వినిపిస్తే అది ఖచ్చితంగా అమ్మవారి సంచారానికి సంకేతం. అమ్మవారు తిరుగుతున్నప్పుడు చక్కటి సువాసన వస్తుంది. అంటే ధూపం స్మెల్, పువ్వుల స్మెల్ వస్తుంది. అలా వస్తే అమ్మవారు మీ ఇంట్లో ఉన్నారని, మీ ఇంటిని కాపాడుతున్నారని అర్థం చేసుకోవాలి. ఎవరైతే అమ్మవారిని పూజిస్తారో, ఎవరైతే అమ్మవారిని భక్తిగా ఆరాధిస్తారో వారి ఇళ్లలో మాత్రమే ఇలా జరుగుతుంది. అంటే కొంతమంది భక్తులు అమ్మవారిని ఎంతో ప్రేమగా భక్తితో పూజిస్తూ ఉంటారు. పోలేరమ్మ, ఎల్లమ్మ, ఘటమైసమ్మ, దుర్గమ్మ ఇలా అమ్మవార్లను తన కులదేవతలుగా చేసుకుని పూజిస్తూ ఉంటారు. అలాంటి వారి ఇంటిని ఆ అమ్మవారులే కాపాడుతూ ఉంటారు. గజ్జెల చప్పుడు వచ్చినప్పుడు సువాసన వస్తే అది అమ్మవారికి సంకేతం. అలా కాకుండా గజ్జెల చప్పుడు వచ్చినప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తే మాత్రం అది దుష్టశక్తులు సంచరిస్తున్నాయని తెలిపే సంకేతం. అలాంటి సంకేతం వచ్చినప్పుడు చాలామంది భయపడిపోతూ ఉంటారు. కానీ భయపడవలసిన అవసరం లేదు. అలా గజ్జెల చప్పుడు వచ్చి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటే ప్రతిరోజు ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయండి, లేదా సాంబ్రాణి పుల్లను అయినా సరే వెలిగించండి. అప్పుడు గజ్జెల చప్పుడు రావడం ఆగిపోతుంది. గజ్జెల చప్పుడు మంచి సువాసనతో కలిసి వస్తే అమ్మవారు మీ ఇంట్లో ఉందని, మీ ఇంటిని కాపాడుతుందని అర్థం చేసుకోవాలి. అదే బ్యాడ్ స్మెల్ వస్తే మాత్రం దుష్టశక్తులు తిరుగుతున్నాయని అర్థం. ఇంటి దగ్గర రాత్రి సమయంలో కుక్కల ఏడుపు వినిపిస్తే ఏం జరుగుతుంది అనే విషయానికి వస్తే, కుక్కలు కాలభైరవుడి స్వరూపాలు. రాత్రిపూట కుక్క ఇంటి ముందుకు వచ్చి ఏడిస్తే ఆ ఇంట్లో వారికి లేదా ఆ వీధిలో ఎవరికైనా సరే విపరీతమైన అనారోగ్యం వస్తుందని సంకేతం. అలాగే ప్రాణహాని కలుగుతుందని కూడా అర్థం. కుక్క అలా ఇంటి ముందుకు వచ్చి ఏడ్చినప్పుడు భయపడకుండా రామరక్ష సూత్రాన్ని పఠించడం వలన అనారోగ్య సమస్యలు, మృత్యుదోషాలు దరిచేరవని శాస్త్రాలు తెలియచేస్తున్నాయి. కుక్కలకు భవిష్యత్తును గ్రహించే శక్తి ఉంటుందని హిందూ శాస్త్రం మరియు సైన్స్ కూడా చెబుతుంది. కుక్కలకు ఐ పవర్ చాలా ఎక్కువ. ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేయడంలో మనుషుల కంటే జంతువులు, పక్షులే ముందుంటాయి. కుక్కకు ఏదైనా ఆహారం పెట్టినప్పుడు ఆహారం తిన్న కుక్క కాలితో కుడివైపు భాగాన్ని గోక్కుంటే త్వరలోనే మనకు శుభం జరుగుతుందని అర్థం. అలాగే ఎడమవైపు భాగాన్ని గోక్కుంటే త్వరలోనే అశుభం సంభవిస్తుందని అర్థం. కొత్త వ్యక్తులు, ప్రాణస్నేహితులు మారే అవకాశం ఉంది. అలాగే కుక్క కలలో కనిపించి అరిచినట్టు కల వచ్చినా లేదా మరుగుతున్నట్లుగా కల వచ్చినా అతి త్వరలోనే మీకున్న మిత్రులు శత్రువులుగా మారతారని సంకేతం. అలాగే ఆహారం నోట్లో పెట్టుకుని ఉన్న కుక్క మీకు ఎదురు వస్తే అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారని అర్థం. కానీ కుక్క నోట్లో మాంసం ముక్క పట్టుకొని ఎదురు వస్తే మాత్రం ప్రాణహాని ఉంటుందని శాస్త్రం చెబుతుంది. అదేవిధంగా మనం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు నీటిలో తడిసిన కుక్క మన ముందుకు వచ్చి విదిలించుకుంటే వెళ్ళిన చోట చోరభయం ఉంటుందని సంకేతం. కుక్క వేరే ఒకరి చెప్పులను మన ఇంటి ముందు పడేసినా, మన చెప్పులను వేరే ఒకరి ఇంటి ముందు పడేసినా మన ఇంట్లో దొంగలు పడతారని సంకేతం.
అలాగే చక్కగా ముగ్గులు పెట్టి ఉన్న వాకిలి ముందు కుక్క నిలబడి పదే పదే అరుస్తూ ఉంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆగమనం జరగబోతుందని, వారి జీవితంలో మంచి స్థాయికి చేరుకునేటటువంటి రోజులు రాబోతున్నాయని సంకేతం. ఒకవేళ మీ ఇంటి ముందు కుక్క పదే పదే అరుస్తూ ఉంటే దానికి కడుపు నిండా ఆహారం పెట్టి పంపించి వేయండి. అప్పుడు అది ఇంటి ముందుకు రాదు, ఎప్పటికీ అరవకుండా ఉంటుంది. అలాగే మీరు బయటకు వెళ్తున్నప్పుడు బయట కుక్క మీకు నీటితో తడిచి ఎదురుగా వచ్చినట్లయితే దానిని దాటుకొని వెళ్ళవద్దు. కాసేపు ఆగిన తర్వాత వెళ్ళండి, ఎందుకంటే చోర భయం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అనేక రకాలుగా కుక్కలు మనకు సంకేతాలు ఇస్తూ ఉంటాయి. ఆ సంకేతాలను మనం ఎప్పుడైతే గ్రహించి దానికి తగినట్లుగా మన జీవన విధానంలో మార్పులు తెచ్చుకుంటామో అప్పుడు సుఖ సంతోషాలతో కూడిన జీవితాన్ని గడపగలుగుతాము. అలాగే కుక్క కాలభైరవునికి మరియు శనిదేవునికి చాలా ప్రీతిపాత్రమైన జంతువు. కాబట్టి మీకు వీలైతే కుక్కలకు శనిదేవునికి ఇష్టమైన ఆహారాన్ని ఇస్తూ ఉండండి. వీలైతే వాటికి చపాతీలు పెట్టండి, లేదంటే కొంచెం అన్నాన్ని అయినా సరే మీ ఇంటి దగ్గర ఉండే కుక్కలకు పెడుతూ ఉండండి. మంగళవారం రోజు బ్రెడ్లో 2 లేదా 3 చుక్కల నువ్వుల నూనెను వేసి నల్ల కుక్కకు ఆహారంగా వేయండి. ఇలా చేస్తే పుణ్యంతో పాటు శనిదేవుని యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. తద్వారా మీకున్న ఆర్థిక కష్టాల నుండి విముక్తిని పొందుతారు. మన జీవితంలో జరిగే కొన్ని శకునాలు మన భవిష్యత్తులో జరిగే వాటికి సంకేతాలుగా ఇస్తాయి. ఒక్కొక్కసారి మన ఇంటి ముందుకు కానీ మన ఇంట్లోకి కానీ కొన్ని పక్షులు రావడం, కొన్ని జంతువులు రావడం మనం తరచూ చూస్తూనే ఉంటాము. అయితే వీటి వల్ల మన జీవితంలో మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అనే విషయాన్ని ముందుగానే తెలుసుకోవచ్చు. మరి ఇంట్లోకి లేదా ఇంటి ముందుకు కాకులు, పిచ్చుకలు, ఆవులు, పావురాలు, గబ్బిలాలు, సీతాకోక చిలుకలు, కప్పలు ఇలాంటి జీవులు వస్తే ఏం జరుగుతుంది? కొంతమంది ఇళ్ల ముందుకు తరచుగా ఆవు వచ్చి నిలబడుతుంది. అలా ఏ ఇంటి ముందుకు అయితే గోమాత వచ్చి నిలబడుతుందో వాళ్లకు రాబోయే రోజుల్లో అదృష్టం కలిసి వస్తుందని వేద పండితులు చెబుతున్నారు. ఎందుకంటే ఆవులో సకల దేవతలు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. ఆవు ఒక్కో భాగంలో ఒక్కో దేవతకు నివాసం ఉంటుంది. కాబట్టి మీ ఇంటి ముందుకు ఆవు వస్తే సకల దేవతలు మీ ఇంటి ముందు వచ్చి నిల్చున్నట్లే. కాబట్టి మీ ఇంటి ముందుకు గోవు వచ్చి నిలబడితే వెంటనే ఆ గోవుకు ఏదో ఒక ఆహారం పెట్టండి. ఒకవేళ మీ ఇంట్లో అకస్మాత్తుగా నల్లచీమలు రావడం ప్రారంభమైతే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుందని, అలాగే ఎక్కువ డబ్బులు లభిస్తాయని సంకేతం. కాబట్టి మీ ఇంట్లో నల్లచీమలు గుంపులుగా కనిపిస్తే వాటికి పంచదారను లేదా బియ్యపిండిని వేస్తే చాలా మంచిది. కానీ వాస్తుశాస్త్రం ప్రకారం ఎర్ర రంగు చీమలు ఇంట్లో ఉంటే దురదృష్టంగా భావిస్తారు. నలుపు రంగు చీమలు మాత్రమే మీ ఇంటికి అదృష్టాన్ని తెస్తాయి. ఏదైనా పక్షి వచ్చి మీ ఇంటి దగ్గర గూడు కట్టుకుంటే అది చాలా శుభసూచకంగా పరిగణించబడుతుంది. పక్షి గూడు కట్టిన ఇంట్లో విపరీతమైన ధన ప్రవాహం ఉంటుంది. పక్షుల గూడు మీ ఇంటి దగ్గర ఉంటే మీకున్న దురదృష్టం కూడా అదృష్టంగా మారుతుందట. అలాగే గబ్బిలాలు ఇంట్లోకి వస్తే మాత్రం అది చెడు సంకేతమని జ్యోతిష పండితులు చెబుతున్నారు. కాబట్టి గబ్బిలాలు ఇంట్లోకి రాకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ పొరపాటున మీ ఇంట్లోకి గబ్బిలాలు వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని చంపకూడదు, బయటికి తరిమేయాలి. ఒకవేళ మీ ఇంట్లోకి గబ్బిలం వస్తే మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లి ఇంటి మొత్తాన్ని శుద్ధి చేసుకోవాలి. ఇలా చేస్తే గబ్బిలం రాక వల్ల వచ్చే దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే చాలామంది ఇళ్ళకి పావురాలు కూడా వస్తూ ఉంటాయి. అలా తరచూ మీ ఇంటి ముందుకు పావురాలు వస్తే అది లక్ష్మీదేవి రాకకు సంకేతమని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే పావురాలను లక్ష్మీదేవి భక్తురాలుగా భావిస్తారు. కాబట్టి మీ ఇంటి ముందుకు పావురాలు వస్తే వాటికి ఆహారాన్ని వేయండి. ఇలా వేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది. అలాగే ఇంట్లో ఉన్న వారికి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. మీ జాతకంలో ఉన్న బుధ గురు గ్రహాలు బలపడి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. మీ ఇంటి దగ్గరకు పిచ్చుకలు వచ్చి గూడు కట్టుకుంటే మీ ఇంటికి రెట్టింపు సంపద వస్తుందని అర్థం. ఇంట్లోకి పిచ్చుకలు వస్తే మాత్రం అది లక్ష్మీదేవి రాకకు సంకేతం. అలాగే మీరు ఆర్థికపరమైనటువంటి సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. ఇంటి దగ్గరకు వచ్చిన పక్షులకు ధాన్యపు గింజలు వేస్తే మాత్రం ఎంతో పుణ్యం వస్తుందని జ్యోతిష పండితులు చెబుతున్నారు. మీకు ఇంటి దగ్గర ఎక్కడైనా సరే గుడ్లగూబ కనిపిస్తే వెంటనే త్వరలోనే మీరు ధనవంతులు కాబోతున్నారని సంకేతం. గుడ్లగూబ కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుంది అనడానికి ఒక శుభ సంకేతం. ఒకవేళ ప్రతిరోజు మీ ఇంటి ముందుకు వచ్చి కాకి అరిస్తే మీ ఇంటికి బంధువులు వస్తారని అర్థం. అయితే ఒక కాకి అరిస్తే ఏం పర్వాలేదు. అదే ఎక్కువ కాకులు మీ ఇంటి ముందు వచ్చి ఒకేసారి అరిస్తే మాత్రం
అది అశుభమని పండితులు అంటున్నారు. మనం బయటకు వెళ్తున్నప్పుడు మీ కుడివైపు నుండి కాకి వెళ్తే మీరు వెళ్ళే పనిలో ఖచ్చితంగా విజయం సాధిస్తారని అర్థం. చనిపోయిన మన పూర్వీకులు కాకి రూపంలో తిరుగుతారని పెద్దలు చెబుతూ ఉంటారు. మనం బయటికి వెళ్ళేటప్పుడు కాకి వచ్చి అరిస్తే మీరు చేపట్టబోయే పనులు విజయవంతంగా పూర్తి అవుతాయని సంకేతం. తెల్లవారుజామున సూర్యోదయం సమయంలో మీ ఇంటి దగ్గరకు కాకి వచ్చి అరిస్తే మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని సంకేతం. కాకి కనుక మీ తలపై వాలితే మీకు ఏదో చెడు జరుగుతుందని సంకేతం. కాబట్టి కాకి తల మీద వాలిన వెంటనే తలస్నానం చేసి మీకు ఏమీ కాకూడదని మీ ఇష్టదైవాన్ని ప్రార్థించాలి. విష్ణు పురాణం ప్రకారం కాకిని పూర్వీకులుగా భావిస్తారు. కాబట్టి మీ ఇంటి ముందుకు వచ్చిన కాకులకు రోజు ఆహారం పెడితే మీ జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే అవి తొలగిపోతాయి. అలాగే కాకిని శనిదేవుని వాహనంగా పరిగణిస్తారు. ప్రతిరోజు కాకికి ఆహారం వేయడం వల్ల మీ జాతకంలో ఉన్న శని దోషాలు తొలగిపోతాయి. అలాగే మీకున్న ఆర్థిక సమస్యలు, కష్టాలు అన్నీ తీరిపోతాయి. ఆడవాళ్లకు ఎడమ కన్ను అదిరితే చాలా అదృష్టంగా భావించాలి. అదే కుడి కన్ను అదిరితే మాత్రం మీకు దురదృష్టం పట్టబోతుందని అర్థం. అదే మగవారికి అయితే కుడి కన్ను అదిరితే అదృష్టం వరిస్తుంది. అదే ఎడమ కన్ను అదిరితే మాత్రం దురదృష్టం అని చెప్పవచ్చు. ఆడవారికి కుడి కన్ను అదిరిన వెంటనే ఏదైనా బంగారం తీసుకుని ఆ బంగారాన్ని అదిరిన చోట అద్దుకోవాలి. ఆ తర్వాత కొంచెం చక్కెరను తినాలి. ఇలా చేస్తే మీకు రాబోయే ఆపద ఏదైనా సరే అది తప్పిపోతుంది. అలాగే ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు కొబ్బరికాయలో పువ్వు వస్తే అది అదృష్టానికి సంకేతంగా భావించాలి. ఒకవేళ మీరు కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతే అపశకునంగా భావిస్తారు. అలాంటప్పుడు కుళ్ళిపోయిన కొబ్బరికాయను తీసేసి మరొక కొబ్బరికాయను భగవంతుని స్మరిస్తూ కొట్టాలి. మీరు తక్కువ సమయంలో ధనవంతులు కావాలంటే ఉదయాన్నే నిద్ర లేవగానే ముందుగా మీ అరచేతులను చూసుకొని దేవునికి నమస్కారం చేయండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నరాలవుతుంది. మన అరచేతులలో లక్ష్మీ, సరస్వతి, దుర్గాదేవి కొలువై ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే ఉదయం లేచిన వెంటనే మీ అరచేతులను చూసుకుంటూ ఇలా ఈ మంత్రాన్ని చెప్పుకోండి. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలిత్ గోవిందః, ప్రభాతే కరదర్శనం. ఉదయాన్నే నిద్రలేస్తూ మీ 2 అరచేతులను చూస్తూ ఈ శ్లోకం చెప్పాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలిత్ గోవిందః, ప్రభాతే కరదర్శనం. ఇంకెందుకు ఆలస్యం? మీకు జరగబోయేటటువంటి శకునాలని గుర్తించి మీ జీవితంలో ఏవైనా ఆపదలు రాబోతుంటే వాటిని తప్పించుకోవడానికి చేయాల్సిన పరిహారాలని చేసుకుంటూ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. అలాగే మీ కష్టాలు, సమస్యలు అన్నిటినీ కూడా దూరం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.